పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు. ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటానా? నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పా, ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు. అప్పలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వెవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు. ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలని నాకు తెలియడంలే. ఏంటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు. కడాన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వమంటే దానిపైన కూడా బొమ్మ. చాలా అరాచకాలు జరిగాయి. ఇంకా నిన్న మొన్న చూస్తున్నారు అరాచకాలు. ప్యాలెస్ల కథ చూస్తున్న తర్వాత మాట్లాడదాం. ఏంటి ఇప్పుడు నేను మాట్లాడను. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేసి ఈరోజు మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్న. ఈ మూడే కాదు, నాలుగోది ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతానని ఆ రోజు చెప్పారు. 203 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం, 183 ప్రారంభించాం. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే అన్ని రిపేర్లు చేయమన్నాం. ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని హామీ ఇస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అవసరమైతే అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెంచుతాం. ఈ అన్నా క్యాంటీన్లు పెంచి దీనికి ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఎవరైనా మీరు పుట్టిన తేదీన 10 మందికి భోజనం పెట్టాలంటే కుప్పంలో ఉండే అన్నా క్యాంటీన్ పెట్టచ్చు, జిల్లాలో ఉండే అందరికీ కావాలంటే పెట్టచ్చు. ఇంకా శక్తి ఉంటే రాష్ట్రంలో ఉండే అందరికీ పెడితే మీ ఫోటో కూడా అక్కడ వేసి అవసరమైతే మీరు మాట్లాడాలంటే ఫోన్లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడి మీకు ఓపిక ఉంటే అక్కడ పోయి సర్వ్ చేసే అవకాశం ఇచ్చి పేదవాళ్లతో అనుసంధానం కావాలని నేను కోరుకుంటున్నా. సమాజ సేవ కోసం ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు టీటీడీలో అన్నదానం పెడితే 1,00,000 మందికి ఈరోజు ఫ్రీగా అన్నదానం చేస్తూ ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మంచి కార్యక్రమానికి ఎప్పటికి కూడా ఏమాత్రం అవరోధాలు ఉండవు. తప్పకుండా ఈ అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఇక్కడ రవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలా గట్టిగా ఉండి ఇక్కడ విభేదించి అన్నా క్యాంటీన్ సుజావుగా నడిపించిన రవిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 3-4 కార్యక్రమాలే కాకుండా ఇంకో కార్యక్రమం ఉంటుంది. రండమ్మా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి మన డాక్రా ఉమెన్ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ
నువ్వు మైక్ ఇస్తారమ్మా, నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి. ముందు మీరు మాట్లాడండి, ఏమనుకున్నారని. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి.